సో దీని పార్ట్ 1 చూసారు కదా, కంబ్యాక్ స్టోరీస్ పార్ట్ 2. సో మీరు ఎప్పుడైనా సరే ఒక సినిమా మీద కానీ ఒక పీస్ ఆఫ్ కంటెంట్ మీద కానీ పెచ్చగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిసప్పాయింట్ అయ్యారా? నేను అయ్యాను. 2020లో లాక్డౌన్ టైంలో సైబర్ పంక్ అనే గేమ్ వస్తుందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. విషయం ఏంటంటే సైబర్ పంక్ అనే గేమ్ ట్రైలర్ 2013లో వచ్చిందంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నా సిస్టంలో చూశాను. అప్పటి నుంచి హైప్. ఆ తర్వాత నేను పట్టించుకోవడం మానేసాను. నాకు తెలియదు అసలు అది ఎక్కడ ఏమైపోయిందని. ఎప్పుడో 2013లో చూసిన ట్రైలర్కి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్లో గేమ్ వస్తుందని కానీ పెద్ద హైప్. దున్నేస్తాడు మా అన్న, మామూలుగా ఉండదని చెప్పి గేమ్ రిలీజ్ డే రోజు కూర్చున్నా. గేమ్ రిలీజ్ అయ్యింది, అస్సలు బాగా. గేమ్లో ఏది తినంగా పనిచేయట్లేదు. అది పెద్ద ఫ్లాప్ అయిపోయి పాపం గేమ్ స్టోర్ని తీసేశారు. ఫ్యాన్స్ బూతులు, రిఫండ్లు, లాసులు, స్టాకులు, నష్టాలు, మొత్తానికి ఇట్స్ అ బిగ్ హోల్. కానీ వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ తీసుకొని గేమ్ రిపేర్ చేయడం మొదలెట్టారు. రెంచి గడ్డిపార ఇంకేది దొరికితే అది మొత్తం గేమ్ రిపేర్ చేసుకుంటూ 2021లో 2.0 అంటే మన రజనీకాంత్ సార్ 2.0 కాదు, ఇట్స్ 2.0 అప్డేట్ దెబ్బకి గేమ్ మళ్ళీ సెట్ చేశాడు. అప్పుడు జనాలందరూ పర్లేదు బాగానే చేస్తున్నారులే అనుకున్నారు. అప్డేట్ల మీద అప్డేట్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఏ హైప్ అయితే క్రియేట్ చేస్తారో దాన్ని న్యాయం చేస్తారు. ఆ గేమ్ ఇప్పుడు సెట్ చేయడమే కాదు, అసలు నీ పని అయిపోయిందిరా, మీరు లాస్లోకి వెళ్ళిపోయారా, మీరు అయిపోయిందిరా అన్న దగ్గర నుంచి ఏమన్నా గేమ్ చేశారన్నా అన్న స్టేజ్కి తీసుకొచ్చి దానికి పార్ట్ 2 కూడా ప్రిపేర్ అయిపోతారు. అదండి. సో ఎప్పుడైనా సరే మన లైఫ్లో వెనకపడ్డాం, ఓడిపోయాం, ఫెయిల్ అయ్యాం అనుకోండి, అయిపోకూడదు. మన దగ్గర ఉన్నాయన్నీ గడ్డిపార సుత్తి ఏది దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోయి రిపేర్ చేసేయాలి. ఒకవేళ మనం తప్పు జరిగిందా దాన్ని సరిదిద్దేయాలి. ఒకవేళ మనం సరిదిద్దలేమో నేర్చుకోవాలి. ఏదో చేయండి, కానీ అక్కడ అయిపోకండి. ఎందుకంటే వాళ్ళు అలా అయిపోయి ఉంటే ఈ పార్టీకి వాళ్ళ అడ్రస్ లేకుండా పోయేవారు. సో అది అంతేనండి. అమ్మ మరి ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ చేసుకోవాలి. ఓకేనా? ఉండమని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కళ్ళలోకి వచ్చేస్తాను, మామూలుగా ఉండదు. ఉంటాను.